ఏ పో అన్నం పెట్టుకో, పెడతా. చాయ్ అన్న పెట్టు అక్కడ. ఓకే గ్యాస్ లేదు ఏం లేదు, అన్నం వండు చాయ్ పెట్టు అంటావు. చాయ్ పెట్టుకో అమ్మా, వస్తావు కూర్చుంటావు. ఏం చేయాలమ్మా, నడిచొచ్చి అలసిపోయినామ్మా నేను. నీకేం చెప్పాలో అసలు అర్థం కాదు, తెలిసింది కదా. నేనైతే వీడియోలు తీసుకుంటేనే కూర్చున్నా, ఇళ్ళనే వండుకున్నా, ఒక్క పని చేయలేదు లేదు. ఫోన్ వస్తున్నది. ఎవరు చేస్తున్నారబ్బా ఫోన్? ఎవరేమో ఎవరైనా ఏం పట్టు నీకెందుకు. అమ్మో నాకైతే హాస్టల్కి వస్తుందని. ఈరోజు ఏ మంచి లేదు, పానం కూడా తక్కువైందా కాదు, దేవుని దయ తక్కువైంది. ఏం పట్టుకొస్తారు, ఏం పట్టుకురా పొట్టినే వచ్చిండ్రు. రేపు ఇంత చికెన్ అన్న మటన్ అని చెప్పు, 100 రూపాయల చికెన్ తీసుకురా. ఇప్పుడు 200 పట్టుకరా, అర్ధ కిలోనన్నా పట్టుకరా. సన్న పప్పు ఉంటే తినొద్దని ఏమన్నా రూల్సా? ఆ నెత్తి గోపుతున్నావు వేసేసాపా తల్లి. ఇంకా నువ్వు చిన్న పిల్లవా, గిట్ల గిట్ట పుట్టినావు, గిట్టున్నావు ఆవు కదా, అట్లనే ఉంది. రారొచ్చినా వచ్చినా గదేం కూర్చున్నావు. ఇది 5 నెలల కడపలేకుంది, 5 నెలలు కడపలేకుంది నీకు. ఏందేమో చూడు, 5 నెలల కడపంట చూడు ఎట్లా ఉందో. ఇది కడుపులో ఇంత వచ్చింది, ఇంత బొర్ర వచ్చింది. 5 నెలల కడపంటి మేము. ఏగో ఇక్కడ 5 నెలలు అంటే రేపు ఎల్లుడు పుడతాడు. ఇక జో అస్తుతానంద జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో జో అనుకుంటా ఇక అల్లుని చేతిలో పెడుతుంది. మేము మా మరదలు అనమాట. మీ పరిచయం చేపియలేదు కదా, ఇవే మా మరదలు. పొట్ట లేకున్నా కానీ పొట్ట పెట్టుకున్నది. ఇది ఉన్నదే పొట్ట గిట్లా గిట్ల ఉంది గాయస్ చూడండి. ఈ పొట్ట గింత ఉన్నది, ఈ పొట్టను పెంచింది అయిపోయి, పొట్ట పెంచింది. ఇక పని పోతుంది, ఇంట్లో వచ్చి కూర్చుంటుంది. ఏ పని చేయదు, పని చేయదు, పాట చేయదు. ఇక ఈమెతో పెద్ద యాస్ట్ ఉంది. బట్టలు వండుతుంది వారానికి ఒకనాడు. కోపం వస్తుందా కదా, తిట్టాలనిపిస్తుందా లేదు చెప్పండి మీరే. వారానికి ఒకసారి ఎవరైనా వండుకుంటారా బట్టలు? బట్టలు కానీ బట్టలు అంటున్నా, బాసంతో మీ బియ్యం కడిగి కూరగాయలు కోసుకొని అవి చేసుకొని చేసినాక స్నానం చేసి తయారయ్యే వరకు పోనాడు. చాయ్ పెట్టుకో లేచి దండమని చెప్పినప్పుడు వినాలే. ఒకసారి చెప్పినప్పుడు ఒక్కసారి చెప్పినప్పుడు వినాలే, అర్థమైందా? 10 సార్లు చెప్పిపించుకోవద్దు ఎవరితోటైనా సరే. 10 సార్లు చెప్పమా, 10 సార్లు చెప్తే కూడా ఈమెకు అర్థం కాదు. చిన్న ఈమెను రేపటి నుంచి కొట్టురా, 2-3 తప్పుడు ఆ కట్టె తీసుకొని వేయరా, ఇంక అంతే, ఇంకేం లేదు. కట్టెవద్దు కానీ 50 బర్రెలు ఉంటాయి కదా, ఆవిడతో కొట్టురా ఇక ఇష్టం వచ్చినట్టు. ఈమె చెప్పినట్టు అస్సలు వింటలేదు. చూసిర్రా, నా ముంగటనే ఎదురు బదులు మాట్లాడతారు. ఇంకేం చెప్తారు? ఓ ఆ ఛాయ్ అయితే పెట్టుకోపో, ఆ ఛాయ్ పెట్టు. ఎదురు బదులు అంటవేంది? ఎదురు బదులు మాట్లాడుతున్నావు మాట. నువ్వే మాట్లాడుతున్నావు. ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వే ఎదురు బదులు మాట్లాడతారు అట్లా. నేనేమైతా వదిలేనైతా అట్లా మాట్లాడతారా? ఏమే ఎట్లా మాట్లాడుతుంది చూడు, పిచ్చి మొక్కం. ఇగో ఈ జుట్టు చూడు, ఈ జుట్టు ఇట్లా వేస్తుంది. ఇగో ఇట్లా వేస్తుంది ఇక జుట్టు. ఇక మళ్ళీ గుండు కొట్టించుకుంటుంది అటు చూసినా, గుండు కొట్టించుకుంటా అంటుంది. ఈమె చిన్నపిల్ల అనుకుంటుంది, ఇప్పుడే పుట్టిన అనుకుంటుంది. ఇంత ఉందంట బేబీ కటింగ్ అంట. అబ్బో బేబీ కటింగ్ అమ్మో, బేబీ కటింగ్ వద్దు, గుండు వేయించుకోవచ్చు అప్పటిదాకా.
నోరు మూసుకొని ఎక్కిరిస్తారు అందరు కంపెనీలో. గుండు వేపించుకో గుండుకు ఇక అది పెట్టుకో ఏంది ఓ ప్లాస్టిక్ ఆయుధం పెట్టుకో ఊరికి నిమ్మనంగా ఇట్లా పోదు ఎగ్గు కదా. ఎగ్గు ఎగ్గు పెట్టుకో. ఎగ్గు తెచ్చుకో ఎగ్గు తెచ్చుకుంటా. ఎగ్గు తెచ్చుకున్నా మళ్ళీ వెంటకెళ్ళి పెరుగుతాయి కదా బట్టనెత్తి కాదు కదా నేను ఆ, కదా బట్టనెత్తి కాదు కదా అదే ఎగ్గు అది జడ తింటారు. బట్టనెత్తి కాదు కదా అదేమంటారు అందుకే చెప్తున్నా గాయస్ తిరుపల అందరికీ దాంట్లో వెంకటేశ్వర స్వామికి ఇస్తారంట ఎంటికలు తీసుకపోయి అబ్బో ఈమె ఎంటికలు తీసుకపోయి ఎక్కడో ఇస్తుందంట ఏం మాట్లాడుతుందేమో సరే ఈమెతోటి మనం చేయలేం కానీ పొలేసి చాయ్ పెట్టుకున్నాడు బట్టలు మార్చుకొని పెడతారు. తొందరగా మార్చుకున్నాడు సన్నా తొందరగా మార్చుకో అక్కడ నుంచి బంద్ చేయి బంద్ చేయి బంద్ చేయి బంద్ చేయి ఇది బంద్ చేయి పూలు తీయు బంద్ చేయి ఇటు బంద్ చేయి ఇది వదిన మర్దలకు సంబంధించింది ఎట్లా మాట్లాడుతుంది చూడు ఎదురు బదులు మాట్లాడుతుంది ఇక్కడ 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 వస్తూ ఎట్లా మాట్లాడుతుంది చూసిండ్రా ఏ అంతా మాట్లాడి చేస్తారు పిచ్చి మొక్కలు కోపం వస్తుంది నాకు అయితే